నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల అనర్థాలపై విద్యార్థులకు యువతకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. యుద్ధ వాతావరణం ఆపి శాంతి నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో మొక్కల పంపిణీ. కేసీఆర్ కేటీఆర్ కవితను విమర్శించే నైతిక హక్కు నిజామాబాద్ ఎంపీ అరవింద్కు లేదని వెల్లడించిన టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ ఉద్యమకారుని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ రోజు జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యకర జీవితానికి నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో డ్రగ్స్ ఫర్ హెల్దీ లైఫ్, స్మోకింగ్ వద్దు, మద్యపానం వద్దు, మాదక ద్రవ్యాలు వద్దు అనే నినాదంతో విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల అనార్థాలపై పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు యువతకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఆమె యాంటీ డ్రగ్ సోల్జర్ గా నమోదు చేసుకుని మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని సూచించారు. గత 2-3 రోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్కు అండదండగా సాగిస్తున్న భయంకరమైన యుద్ధ దాడులను రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్ యొక్క అనైతిక రెచ్చగొట్టే విధానం ద్వారా మొత్తం ఆసియా ఖండాన్ని యుద్ధ మంటలోకి నెట్టడమే కాకుండా ఈ యుద్ధోన్మాద చర్య ప్రపంచ శాంతికి కూడా విఘాతం కలిగిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఇజ్రాయెల్కు అండగా అమెరికా ఇరాన్పై యుద్ధంకు దిగిందని మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇజ్రాయెల్ ప్రపంచ శాంతి కాముకులను ప్రజల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సంస్థల్ని అగౌరవపరచడం ద్వారా పాలస్తీనియన్లను ఉచుకతో కోసి విధ్వంసం సృష్టించడమే కాకుండా మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు యుద్ధంలోకి నెట్టిందన్నారు. ఐఏఈఏ అంతర్జాతీయ అణుశక్తి ఇరాన్ ఎటువంటి అణుబాంబుల్ని తయారు చేయడం లేదని, దాని అణు విద్యుత్ ఉత్పత్తి సౌకర్యాల తనిఖీల్లో అన్ని విధాలుగా సహకరిస్తోందని ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రేసీ 3 రోజుల క్రితం అన్నారు. ఇరాన్ అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై కూడా సంతకం చేసింది. ఐక్యరాజ్య సమితిలోని అణుబాంబులను తయారు చేయనని ఇరాన్ హామీ ఇచ్చింది. కానీ అన్ని న్యాయ సూత్రాలను ఐక్యరాజ్య సమితిని భద్రతా మండలిని ధిక్కరించి అమెరికా చేస్తున్న యుద్ధ దాడులు భారత ప్రభుత్వం దృఢంగా నిలబడి వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి కాముకులందరినీ ఏకం చేసి అమెరికా యుద్ధోన్మాదాన్ని నివారించాలని, ఇరాన్పై అమెరికా ఏకపక్ష సామ్రాజ్యవాద యుద్ధోన్మాద దాడులు ప్రజలందరూ వ్యతిరేకించాలని. యుద్ధం కొనసాగితే ఆ ప్రభావం మన భారతదేశ ప్రజలపై పడుతుంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగి పేద ప్రజలపై భారాలు పడతాయని తెలిపారు. ఇరాన్పై దాడిని భారత ప్రభుత్వం వెంటనే ఖండించాలని, పైల్గామా దాడిలో ఇరాన్ ప్రభుత్వం వెంటనే ఖండించడం జరిగిందని, ఇరాన్లో ఉన్న భారత ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా భారత్కు పంపించడం, ఇరాన్ దేశంతో మనకున్న స్నేహ సంబంధాన్ని కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏకమంటి ఎల్లారెడ్డి, కోడన్ రమణ, మల్లారం అరుణ్ కుమార్, జవాజ్ విమల, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవల్లి నాగరాజు, పద్మ, సిపిఎం నాయకులు మిట్టపల్లి రాజమౌళి, సిరిమల సత్యం, ముడతా రవి, మనోజ్, సందుపట్ల పోచమల్లు, జిందం కమలాకర్, లల్లన్ అఖతర్, అన్సారీ, సయ్యద్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. అమెరికాపై చేస్తున్న దాడులను రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. ఇరాన్పై చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే దాటిగా ఉండాలని, ఈ యుద్ధాన్ని ఖండించి అందరము ఒకే విధంగా ఉంటే రాబోయే తరంలో ప్రతి ఒక్క మన నిత్యావసర వస్తువులు అంతగానం ధర పెరుగుతూ ఉంటే ప్రజలు, సామాన్య ప్రజల మీద అధిక భారం పడుతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఖండిస్తామని మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము పిలుపునిస్తూ, అదేవిధంగా సిపిఎం పార్టీగా మేము ముందడుగులో ఉంటామని తెలియజేస్తూ, ఈ మహిళలపై జరుగుతున్న దాడులు, ఇజ్రాయెల్ దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అదే ప్రధాన అంశంగా ఇక్కడ తీసుకోవచ్చు. మహిళలను కూడా లెక్క చేయకుండా ట్రంప్ ఏం ఆలోచిస్తుందో ట్రంప్ సంగతిని మేము మహిళలుగా మేము కూడా ఖండిస్తామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా చర్చలు జరిపి దేశాన్ని
మంచి సురక్షితంగా కాపాడాలని సామాన్య ప్రజల మీద నడ్డి విరిగేటట్టు అధిక భారం మోపొద్దని తెలియజేస్తాము. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అక్రమంగా అమెరికా అంతర్జాతీయ సలహా మండలి నిబంధనలను అతిక్రమించి ఇరాన్పై అణు క్షేత్రాలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ సలహా మండలి జోక్యం లేకుండా అమెరికా ఇరాన్పై అణు స్థావరాలపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ట్రంప్ ఏదైతే ఉన్నాడో ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలను తమ ఆధీనంలోకి తీసుకొని వారిపై ఆధిపత్యం చెలాయించడంలో భాగంగా ఈ యుద్ధంలో పాల్పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇరాన్ దేశంలో చెరువు నిల్వలు విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో కూడా ప్రజలపై భారాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అంతర్జాతీయ సలహా మండలి కావచ్చు, ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో వాటిని నివారించాలి. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధాలు అనేది ప్రజలకు సురక్షితం కాదు. ఏదైనా ఉంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాటుపడాలే తప్ప ఈ రకంగా యుద్ధాలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ప్రజలపై భారాలు పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ తరఫున కూడా రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యం చేసి అందరినీ ఐక్యం చేసి పోరాటాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశం, పెట్టుబడిదారి దేశమైనటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఈరోజు ట్రంప్ ఈరోజు ఇజ్రాయిల్ను ఒక కీలు బొమ్మలుగా ఆడుకుంటూ ఈరోజు ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాల్సినటువంటి ఈరోజు అధ్యక్షుడే ఈరోజు దేశంలో యుద్ధాన్ని వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇరాన్పై దాడులు జరిగితే ఈరోజు మన దేశంలో ఇలాంటి నిరసనలు తెలపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చమురులు ఈరోజు మన దేశంలో అత్యధికంగా వాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది. ఈరోజు ఇరాన్పై దాడులు జరిగితే ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి వస్తువులపైన, చమురు పైన ఈరోజు పన్నులు విధించి ఈరోజు ఈ దేశ ప్రజలపైన భారం మోపేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు యుద్ధ వాతావరణాన్ని నిలబడితే ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి దిశగా కూడా ఈరోజు ట్రంప్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ట్రంప్ ఒక సామ్రాజ్యవాది ఒక ఆలోచనలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తన గుప్పిట్లోకి రప్పించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శాంతి చర్చలు జరిపి ఈరోజు ఇరాన్పై జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు వామపక్ష నాయకులు కావచ్చు, ఈరోజు ప్రజాస్వామికవాదులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యుద్ధాన్ని ఆపే వరకు కూడా తన గళాన్ని ఎత్తాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చేస్తున్నటువంటి దాడులను వెంటనే ఆపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే దేశాలు ఉన్న అన్ని శక్తులు కూడా, అన్ని రాజ్యాలు కూడా ఈ శాంతి చర్చలు జరిపే విధంగా ప్రయత్నించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఏ యుద్ధమైనా మానవాళికి ప్రమాదకరం. ఈరోజు ఇరాన్ పై ఏదో అమెరికా పాకిస్తాన్ చేస్తున్న దాడుల వలన భారతదేశంలో కూడా అనేక ఇబ్బందులు గురే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అనేక భారాలు కనబడతా ఉంది. అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి చమురు మన భారతదేశానికి రావాలంటే కూడా ఆ జలసంధి మూసివేయడం వల్ల వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ రెచ్చగొట్టి మరి ఆ రకంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ విధానాన్ని ఐక్యరాజ్య సమితి వెంటనే దాని అమెరికాను నిలుపుదల చేసే విధంగా హెచ్చరించాలి. వెంటనే శాంతియుత చర్చలు జరిపి ఆ యుద్ధం ఆపాలని భారతదేశం ప్రజలు కూడా ప్రపంచంలో ఉన్న అందరు ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఇరాన్కు యుద్ధం ఆపాలని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈరోజు సిరిసిల్లలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపే విధంగా అందరూ కూడా ముక్తిఖండంతో అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదాన్ దివాస్ నుండి జన్మదినం వరకు జరగబోయే కార్యక్రమంలో భాగంగా నేడు మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చేనేత విగ్రహం వద్ద అమ్మ పేరుతో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలని పలువురు బీజేపీ నాయకులు సూచించారు. దేశం కోసం పోరాడిన డాక్టర్ శ్యామ్ లాల్ ముఖర్జీ త్యాగనిరతి ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపు రవీందర్, మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కన్య హరీష, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆసని లావణ్య, పండుగ మాధవి, సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు వైశాలి, కోనరావుపేట మండల మహిళా అధ్యక్షురాలు తీగల జయశ్రీ, బీజేపీ సీనియర్ నాయకులు వంతడిపుల సుధాకర్, కొంపల్లి రాజేందర్, సిరిసిల్ల వంశీ, అభి తదితరులు పాల్గొన్నారు. నివాస్ యోజన కింద ఈరోజు సిరిసిల్ల టౌన్లో రాష్ట్ర పార్టీ మేరకు ఇవాళ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మహిళలందరికీ, పెద్దలకు, ఇక్కడికి చేసిన పెద్దలందరికీ మొక్కల పంపిణీ ఇవ్వడం జరిగింది. దీనికి అందరికీ బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. సిరిసిల్ల జిల్లాలో మన రాష్ట్ర పిలుపు మేరకు మనము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన పురస్కరించుకొని మనము సిరిసిల్ల పట్టణంలో పూల మొక్కల పంపిణీ చేయడం జరిగింది. మరియు అమ్మ ప్రాణం పోస్తే వాయువు చెట్టు నుండి వాయువు వస్తుంది. మనకు అమ్మ ఎంత ముఖ్యమో మన చెట్టు కూడా అంత ముఖ్యం. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యవసాయంలో కానీ అందరూ చెట్టు నాటడం ఎంతో అది ప్రాముఖ్యత. మనకు ఆక్సిజన్ అందించేది కూడా వాయువు నుండే కాబట్టి అందరూ దయచేసి అందరూ చెట్టు పెంచాలని మా యొక్క మనవి. అమ్మ పేరుతో మొక్క డాక్టర్ శ్యామ ప్రసాద ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి దాని సంరక్షణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరులపై ఉంది కనుక ఇది బాధ్యతగా తీసుకొని మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి వారి స్థాపితమే కనుక వారిని మననం చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే సదుద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం మహిళా విభాగం కార్యకర్తల ద్వారా జరుగుతున్నది. భారత్ మాతాకి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా? తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినందుకు జైల్లో పెడతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత గాలిగోటి కూడా అరవింద్ సరిపోడని రవిగౌడ్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ సూర్యుడని ఆయనతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ముద్దం అనిల్ గౌడ్, కాసర్ల శ్రీనివాస్, ఎస్కే ఫిరోజ్ ఖాన్, వడ్లూరు సాయి కిరణ్, ఎండి అజ్జు, తిరుమలే, రాకేష్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మరియు కవితక్క గారి పైన, హరీష్ రావు పైన మాట్లాడడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అరవింద్ గారు, ఫస్ట్ మీరు 2 సార్లు ఎంపీగా అయినరు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు అటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మీరు మాట్లాడడం, ఒక పెద్ద మనిషి 76 ఏళ్ళున్న పెద్ద మనిషిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది మీకే వదిలేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఒక ఎంపీగా ఉండి మీరు 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసిండ్రని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి ఫ్యామిలీని
పొద్దుగాలు ఏమైనా తిడితే ఏదో హీరో అవుతాం అన్నాడు కరెక్ట్ కాదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏది కేసీఆర్ గారిని అంటారు, మీరు ముసలోళ్ళని. మేము చెప్తున్నాం, మన మోడీ గారు 72 సంవత్సరాలు ఉన్నారు, ఆయన ముసలోడు కాదా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారు తెలంగాణలో అగ్రగామిలో నిలిచిన వ్యక్తి. ఐటీ రంగంలో కేటీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఒక దేశంలోనే ఒక అగ్రగ్రామంగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తులపై మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అరవింద్ గారు, మీరు వెంటనే టిఆర్ఎస్ సైనికులుగా, టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ఒక్కటే మీకు చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదో కల్వకుంట్ల కుటుంబాన్ని మేము జైలుకు పంపిద్దాం అవన్నీ మాటలు కాదు. తెల్లారి లేవగానే ఏదో కల్వకుంట్ల కుటుంబాల పైన మీరు మాట్లాడితే హీరో అవుతానని కరెక్ట్ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎల్లో తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రాణాలతో లెక్క చేయకుండా ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడడం అది పద్ధతి కాదని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు అహంకారంతో మీరు మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా, మీరు 2 సార్లు గెలిచిండ్రు, నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఏం అభివృద్ధి చేసిండ్రు అని మేము ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. ఒక ఆడబిడ్డను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే హరీష్ రావు గారిని కూడా మాట్లాడడం ఇది ఒక మీ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారిని అలాగే కేటీఆర్ గారిని, హరీష్ రావును, కవిత గారిని మాట్లాడడం మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికులుగా మేము కేసీఆర్ గారి సైనికులుగా మేము ఖచ్చితంగా మీలను అడ్డుకునేసుగా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఎట్లా ఉన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లుంది, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రైతులకు ఎంతో సంతోషంగా ఉన్న రాష్ట్రం అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదు అని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అలాగే ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో ఒక అగ్రగామిగా నిలిచిన వ్యక్తి కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడడం, అలాగే మాజీ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి పైన, ఎమ్మెల్సీ కవిత గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖబర్దార్ ధరంపూరి అరవింద్ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు ఇంటికి దారి మళ్లించే రోజులుగా దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖబర్దార్ అరవింద్ గారు, మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కోఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జోకి వినతి పత్రం అందించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్కి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని వెంగళ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి గుర్తింపు కార్డు జారీ చేయాలని తెలిపారు. సంక్షేమ పథకాల్లో ఇందిరా మహిళలు రాజు యువ వికాస పథకంలో 20% తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తెలిపారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా 5 లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు జిల్లా పోషటి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జు కనగయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం, బొడ్డు రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో మరి ఉద్యమకారుల హక్కులను కాపాడతాం, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మరి దాదాపు 17-18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలే. మేము ఒక్కటే అడుగుతున్నాం, 250 గజాల స్థలాన్ని మరి ఉద్యమకారులకు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని, మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం పథకాలలో 20% మరి ఉద్యమకారులకు ఇవ్వాలని, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని, అదేవిధంగా మరి ఉద్యమకారులకు మరొక గుర్తింపు కార్డు ఇచ్చి మరి ఉద్యమకారులకు ఆదుకోవాలని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి నేను కలెక్టర్ గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చాలామంది కూడా ఈ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు ఎంతో శ్రమించినారు. వారు దాదాపు ఎందుకంటే తన కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఒక రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా ఇప్పటికి అనారోగ్యంతో మరణించడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా అనారోగ్యానికి గురై ఈరోజు అపర్ణ హస్తం కోసం ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది. వారికి కూడా అందరికీ కూడా ఒక 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల పోరాటం పక్షాన గత 7 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వాలు మరి ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంగా వహించడం నిజంగా ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నదో దాన్ని అమలు చేసి ఉద్యమకారులకు అండగా నిలవాలని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పోరం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు భరోసా సంబరాలను పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు 1,89,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ప్రజాపాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, గడ్డం నరసయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాతి రైతు కుటుంబ ధ్యేయం కొరకే వారి అభివృద్ధి కాంక్షించి ఎన్నో ఒడిదుడుకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రుణమాఫీ అయితేనేమి, ఈరోజు రైతు బంధు 9,000 కోట్లు, రోజు 1,000 కోట్ల చొప్పున ఈ 9 రోజులు ఏదైతే బృహత్తరమైన కార్యక్రమం చేసుకున్నాడో రైతులు ఆనందంగా మరి ముఖంలో ఆనందం వెలువరిస్తున్న ఈ సందర్భాలు మరొకసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. వారి ఇలాగే మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఎట్లా వీలైన కొద్ది అట్లా మనం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నా కానీ ప్రతిపక్షాలకు ఏమి పని లేకుండా అవసరం ఉండేది అనవసరమైనవి విమర్శించుకుంటూ పోతూ ఉన్నారు. మీరు విమర్శించినా మేము లెక్క చేయం. మాది రైతు రుణ పక్షపాతి ప్రభుత్వం. రైతు రుణమాఫీ చేసుకుంటూ రైతులకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు నిమ్మల రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకం అమలు చేయడకు నానా విధాల కసరత్తు చేసి చివరకు 9 రోజుల లోపలనే దాదాపు 65 లక్షల కుటుంబాలకు 8,022 పైచిలకు 8,22 లక్షల పైచిలకు మొత్తాన్ని 9 రోజుల లోపలనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇది కనీరైనటువంటి చరిత్ర. 9 రోజుల్లోనే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఇక్కడ కలగలేదు. దాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా సన్న బియ్యం కానీ
పేదలకు ఇల్లు కానీ రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేయడం కానీ గత ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఒకేసారి 1 లక్ష రూపాయలు కూడా రుణం మంజూరు చేయనటువంటి మనం చూసినటువంటి రోజులు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను అభివృద్ధి పదవులో నడిపించుకుంటూ రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఒక్కొక్కటి ఇచ్చిన హామీలను అమలుపరుచుకుంటూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గము, మన యొక్క జిల్లా మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది సీనన్న గారు, మహేందర్ రెడ్డి గారు, సత్యన గారు, వీళ్ళందరి యొక్క చొరవతో ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మంచి ప్రతిపాదనలు ఇచ్చినటువంటి సందర్భంగా మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి రైతు రుణమాఫీ చేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు వాళ్ళ ఉపసంఘానికి అదేవిధంగా క్యాబినెట్కు అందరికీ కూడా పేరు పేరున మా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, రుక్కు గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు మన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు చేసినటువంటి ఏవైతే రైతు బంధు ఉన్నదో ఈ రైతు బంధు అనేది మరి రైతులకు కాకుండా బిజినెస్ మ్యాన్లకు అదేవిధంగా గుట్టలకు, చెట్లకు, రప్పలకు, రాళ్లకు అన్నిటి కూడా రోడ్లకు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మా ప్రభుత్వంలో మేము ఎంత మంచిగా చేస్తున్నామో చూసి మీరు ఆనందించాలి తప్ప మీరు చేస్తున్నారా మేము చేస్తున్నామా అని మాట్లాడడం సమంజసం కాదు. మీరందరూ కూడా మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కాళేశ్వరం కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం కాదు, కాళేశ్వరం కొత్తదేంటి. మీరందరూ కూడా ఈ జిల్లా నుంచి అందరిని తీసుకుపోయి కాళేశ్వరం చూపించుకొచ్చిన రోజులు కూడా మీరు ఆదిమర్చిపోవద్దు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం చూపెడతలేరు? కాళేశ్వరం కొత్తదైంది, మేమే బాంబులు పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టినాను. ఎంత సమంజసమైన ఎంత తరగతి మాటలేనా ఇది? ఒక్కొక్క తరాగా మాట్లాడుతున్నారు. మీ పద్ధతి కాదు. మీరు లొట్ట పీసు గిట్ట పీసు అంటుంది. మీరే అంతా లొట్ట పీసు కాదు. మీరే అందరూ కూడా మీ ముఖ్యమంత్రి కంటే, మీ మాజీ ముఖ్యమంత్రి కంటే మొదలు పెడితే, మీ టౌన్ కాంగ్రెస్ కడికే మొదలు పెడితే జిల్లా కాంగ్రెస్ అంతా మీరే లొట్ట పీసు కాదు. మీరందరూ కూడా లొట్ట పీసు కాదే. మా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా గట్టిగా చేస్తాం. కాబట్టి మీ లెక్క ఒకసారి 1,00,000 రూపాయలు మాఫీ అయితే ఆ 1,00,000 రూపాయలు మిత్తికేవేని ఇప్పుడు మేము చేసినాయి మిత్తి ప్లస్ 2 లక్షల రూపాయలు కలుపుకొని మేము మాఫీ చేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని మీరు మెచ్చుకోవాలి తప్ప ఈ లొట్ట పీసులు పిట్ట పీసులు బంద్ చేసి దయచేసి ఏ ప్రభుత్వం పనిచేసినా ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి తప్ప మీరు ఇట్లా చేసినటువంటి కార్యక్రమాలు బాగాలేదు. కాబట్టి ఇకనైనా మీరు అందరు ఖబర్దార్. ఒకవేళ మేమైనా తప్పు చేస్తే మాట్లాడండి, కానీ తప్పు లేకుండా మాట్లాడినా మీరు బొక్కలకు నీళ్లు కొట్టమని చెప్పి తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాల అనర్థాలపై విద్యార్థులకు యువతకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. యుద్ధ వాతావరణం ఆపి శాంతి నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో మొక్కల పంపిణీ. కేటీఆర్ కవితను విమర్శించే నైతిక హక్కు నిజామాబాద్ ఎంపీ అరవింద్కు లేదని వెల్లడించిన టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ ఉద్యమకారుని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.